సందర్భంలో లయన్స్ క్లబ్ వాళ్ళు కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టేవాళ్ళు 45 రోజుల్లో కంప్యూటర్ అని చెప్పి నేను నేర్చుకున్నా. అంతా అయిపోయిన తర్వాత కంప్యూటర్లో వాళ్ళు ఏదేదో చెప్పారు, దాంట్లో సి అంటారు, C++ అంటారు, ఏదేదో చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత సీన్ కట్ చేస్తే నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. కాకపోతే ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేషన్ ఏంటనేది తెలియదు. అట్లాంటి సిస్టమ్ అనమాట ఇక్కడ. దాంట్లో వీళ్ళు ఇచ్చారు, తర్వాత చూస్తే ఏముందంటే ఏం తెలియదు. ప్రాక్టికల్గా 5 రోజులకు కూడా శిక్షణ శిబిరం కాగితం సంతకం ఇచ్చేసారు. దాన్ని ఏమనాలి అసలు? అసలు ఆ ప్రొసీజరే పెద్ద దుర్మార్గం. నిజంగా స్కిల్ అసలు నరేంద్ర మోడీ పథకం అది. ఏంటి ఎందుకు పెట్టారు అంటే, డిగ్రీ పూర్తయిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత దేనికి పనికి రాకుండా పోతున్నాడు. ఎందుకని? మనం చదువుకున్నటువంటి పాఠ్యపుస్తకాలు, ఇప్పుడు నేను బీకామ్ చదివి నాకు కామర్స్లో లెక్కలు రాయడం ఎట్లాగో తెలుసు, లేకపోతే బ్యాంకింగ్ అకౌంట్స్ ఇవన్నీ తెలుసు. కానీ నాకు ఉద్యోగం అక్కడ రాదు. అక్కడికి వెళ్తే అసలు ఇవాళ ఆపరేషనల్ ప్రొసీజర్కి దానికి సంబంధం లేదు. నేను అదృష్టవశాత్తు ఈ ఫీల్డ్లోకి ఇటుకు వచ్చేసాను కాబట్టి బాగానే ఉంది. కాబట్టి ఆ తర్వాత వేరే కోర్సు చదివాను అనుకోండి, నడుస్తుంది. కానీ అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు? ఇక్కడ అంతే. స్కిల్ దాంట్లో వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ పెట్టిన స్కీమ్ ఏంటంటే,